Students, all are gathered here for an auspicious occasion and also fun-filled evening. UKG students, Trailblazers 2025. Give them a big round of applause for UKG students who have completed a great year ahead. We got many more memories with them. Now, since you are the guest to us to present, to celebrate your child graduation day as well, I feel honored to be addressing this gathering. A seasoned scholar, your sheer presence in this event has raised the overall standards of the program. Onto the stage. You made us all of us proud by your distinguished work in numerous capacities. We seem to be inspired by your gracious presence. And given a big round of applause. Ready, madam? Now it is the time to invite an individual who is very important to our institution as well as all the meditation centers in Chittoor. He was 97, where our Lohit sir was a student of him as well. He is the one who inspired and motivated Lohit sir about meditation, and it's the fruit of his speech. Almost 75% of his time is allotted to nature, not just meditation, also yoga, plantation, save water, avoid plastic, save nature. So different kinds of social work he'll be doing all the time. Most of the time he is spending his time in this. For all his social work, he awarded the name Nature. None other than Nature Murli sir onto the stage. Give him a big round of applause. All the meditations in Chittoor, he is the one who made all these things possible. I would like to take the honor to impart it. Ready, sir? It's bouquet. As our guest and a correspondence director ma'am is here, I would like to start of Little Rose Global School, Lohit sir and Pavitra ma'am onto the stage.
We welcome you, sir. Dr. DLV Lohit Kumar is a man of distinct vision and a foundation head of illuminating ideas, an idol of knowledge, experience, sir. Extend my welcome to Pavitra ma'am, Creative Director of Hello Kids and Little Rose Global School. Now we Now, I would like Nature Murli sir to speak few words to the gathering today. మేనేజ్మెంట్ కరెస్పాండెంట్ సార్ గారికి మరియు డైరెక్టర్ మేడం గారికి అదేవిధంగా నాకు అత్యంత ప్రియమైన స్టూడెంట్ మరియు ఇక్కడ కరెస్పాండెంట్గా ఉన్న లోహిత్కి మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలకి ఆశీస్సులు. మామూలుగా ఎక్కడైనా అనర్గలంగా మాట్లాడగలను, కానీ గురువు పక్కన మాట్లాడాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే మా గురువులాగే నేను భావిస్తాను. నేను ఈ స్కూల్లో వర్క్ చేశాను, నియర్లీ 10 years వర్క్ చేశాను. చాలా నేర్చుకున్నాను నేను సార్ దగ్గర. చెప్పాలంటే డిసిప్లైన్ నేర్చుకున్నాను. ఫస్ట్ నేను నేర్చుకునేది ఏమంటే, ఫస్ట్ సార్ దగ్గర నేర్చుకున్నది డిసిప్లైన్, పంక్చువాలిటీ, టైం మేనేజ్మెంట్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకి జీవితంలో ఉపయోగపడేది, ఖచ్చితంగా అవసరమైంది. అదేవిధంగా నేను మెడిటేషన్ గురించి కానీ, యోగా గురించి కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసినప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళే తక్కువ. అలా ఫస్ట్ విన్న వ్యక్తి లోహిత్. నాకు చాలా ఆనందం. మెడిటేషన్ చేయమంటే చేయడం, చాలా ఇన్స్పైరింగ్గా దాంట్లో చాలా అనుభవాలు పొంది గురువు మించిన శిష్యుల్లాగా తయారయ్యాడు. నాకు చాలా మంచి, అదే చెప్తాను చూడండి, చాలా అద్భుతమైన స్టూడెంట్ అనమాట నాకు లోహిత్. ఇప్పటికీ మర్చిపోలేని స్టూడెంట్స్లో టాప్ 1లో ఉంటాడు లోహిత్. ఇంకా చిన్నపిల్లలకు ఉద్దేశించి నేను చెప్పాల్సింది ఏమంటే, నాకు పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి పిల్లలకి జంక్ ఫుడ్ తీసియద్దండి. జంక్ ఫుడ్ తీయించినారంటే వాళ్ళని మనమే చెడినట్టుగా అవుతుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని స్పాయిల్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి జంక్ ఫుడ్ ఏది తీసేద్దండి. నాకు 20 years తర్వాత పాప పుట్టింది. 2 years 3 months అవుతుంది. నేను ఒక చాక్లెట్ కూడా కొనిలేదు. ఒక కుర్కురే కానీ, ఒక లేస్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్లో వచ్చేది కానీ, ప్లాస్టిక్ కవర్స్లో వచ్చే జంక్ ఫుడ్ ఏది కొనిలేదు. నన్ను కూడా ఇంట్లో వాళ్ళు కూడా ప్రెజర్ చేయరు. ఎందుకంటే నేను ఆల్రెడీ పిల్లలకి 20 yearsగా దాని మీద ఎడ్యుకేట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి జంక్ ఫుడ్ మాత్రం పిల్లలకి దయచేసి కొనియద్దండి. మహాపాపం. మీరు పిల్లలకి ఇచ్చేది విషం. తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటే, సెల్ ఫోన్ పిల్లల ముందర ఎక్కువ చూడొద్దండి. పిల్లల ముందర సెల్ ఫోన్ ఎక్కువ చూసినారంటే ఫస్ట్ చెడిపోతారు. నేను ఈ మధ్యలో ఒక మంచి వీడియో చూశాను. పేరెంట్స్ ఇద్దరు సెల్ ఫోన్ చూస్తుంటే పాపనో బాబునో వాళ్ళు కూడా సెల్ ఫోన్ కావాలని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేసి వాళ్ళ ఫాదర్ వెంటనే బుక్ తీసుకుని వచ్చి చదవడం, మళ్ళీ ఆ మదర్ కూడా బుక్ తీసుకుని వచ్చి చదవడం. అంటే ఆ అబ్బాయి కూడా సెల్ ఫోన్ పక్కన పెట్టేసి బుక్స్ తెచ్చి చదవడం స్టార్ట్ చేశాడు. కాబట్టి మనం సీరియల్ చూసే వాళ్ళు సీరియల్ చూస్తారు, మనం క్రికెట్ చూసే వాళ్ళు క్రికెట్ చూస్తారు, మనం జంక్ ఫుడ్ తింటే వాళ్ళు జంక్ ఫుడ్ తింటారు. కాబట్టి పిల్లల ముందర మీరు కూడా జంక్ ఫుడ్, చెడు ఆహారాలు తినద్దండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా స్పీడ్.
నేను యోగా చేస్తే నా కూతురు 1 year నుంచి యోగా చేస్తాను నాతో పాటు. కష్టమైన ఆసనాలు కూడా ఆమె ఈజీగా చేస్తాను. నేను చేస్తాను అంటే నేనేమో అమ్మాయిని చేయమని చెప్పడం లేదు. మనం చూసి చేస్తారు పిల్లలు. కాబట్టి పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత డిసిప్లైన్గా ఉంటే వాళ్ళు అంత ఉన్నతంగా ఉంటారు. ఒక మంచి కొటేషన్ మధ్యలో నేను వినింది, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. పిల్లలకి మనం చెప్తే వినరు, మనం ఏం చేస్తే అది వాళ్ళు చేస్తారు. మనం చెప్తే వాళ్ళు వినరు, మనం చేసింది వాళ్ళు చేస్తారు. కాబట్టి దయచేసి మీరు ఎలా మంచిగా ఉంటారో మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనమే రాంగ్గా ఉండి, మనమే టీవీ చూస్తూ, మనమే సెల్ ఫోన్ చూస్తూ, మనమే అంటే లాంగ్వేజ్ రాంగ్గా మాట్లాడుతూ, నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు కరెక్ట్గా ఫోన్ చేయి, నువ్వు టీవీ చూడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు అంటే అది ఎట్లా? మనమే కాఫీ తాగేసి ఎదుటి వాళ్ళు కాఫీ తాగొద్దంటే తప్పు. కాబట్టి దయచేసి మీరు పేరెంట్స్గా చాలా డిసిప్లైన్గా ఉంటే పిల్లలు మీకన్నా చాలా డిసిప్లైన్గా తయారవుతారు. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే ప్లాస్టిక్, నేను మీకు ఒక ప్రకృతి ప్రతిజ్ఞ కార్డ్స్ ఇస్తారు మీకు మేడమ్స్, దాంట్లో నేచర్ ప్లేట్ కూడా ఉంది, దాన్ని నేను చెప్తాను. అది డైలీ మీరు మనసులో ఒక్కసారి అనుకున్నారంటే కూడా చాలు. నేను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను, పర్యావరణాన్ని కాపాడుతాను, ప్లాస్టిక్ థర్మోకోల్ వినియోగించను, ఆహారాన్ని, నీటిని, విద్యుత్ని, ఇంధనాన్ని, కాగితాన్ని, శక్తిని, ధనాన్ని, సమయాన్ని వృధా చేయను, శబ్ద కాలుష్యాన్ని, భూతాపాన్ని అరికడతాను, చెట్లను పెంచుతాను, చెట్లను, ఓజోన్ పొరను, ప్రకృతిని కాపాడుతాను మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నెక్స్ట్ దాని ఇంగ్లీష్ ఏమంటే నేచర్ ప్లేట్. ఐ హార్ట్లీ టేక్ ఏ ప్లేట్ దట్ ఐ విల్ ప్రొటెక్ట్ మై ఎన్విరాన్మెంట్ అండ్ కీప్ ద సరౌండింగ్స్ క్లీన్ అండ్ గ్రీన్. I will protest against the usage of plastic and thermocol. I will not waste food, water, electricity, fuel, paper, energy, money and time. I will encourage plantation and save trees from cutting. I take a oath sincerely to control sound pollution and save the nature, ozone layer from global warming. అంటే పిల్లల దగ్గర మనం ఏం చేయాలంటే ఈ థర్మోకోల్ కప్స్లో పానీపూరీలు తీస్తూ ఉంటారు, వేడిగా హోటల్స్లో ఇచ్చి సాంబార్లు, రసాలు అన్నీ కట్టించుకుని వస్తుంటారు. ఎంత డేంజర్ అంటే ఆ పిల్లలు కడుపులోకి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఒక అమ్మాయి కడుపులో నుంచి తింటే ఒక 1/2 kg ప్లాస్టిక్ ఎత్తారు. ప్రతి ఆవు కడుపులో ప్లాస్టిక్ ఉంది, ప్రతి చాప్ కడుపులో ప్లాస్టిక్ ఉంది. అంటే మీరు కూడా బజార్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళండి, హోటల్కి వెళ్తే క్యారీ తీసుకెళ్ళండి. ఈ ప్యాక్డ్ ఐటమ్స్ని చాలా అవాయిడ్ చేయాలి. నేచర్గా ఇంట్లో చేసేది పిల్లలు పెడితే వాళ్ళకి చాలా మెమరీ పవర్ పెరుగుతుంది, హెల్తీగా ఉంటారు. పిల్లల ముందర ఫుడ్ వేస్ట్ చేయద్దండి, వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేస్తారు. అన్నం పరబ్రహ్మస్వరూపం. నీళ్ళు వేస్ట్ చేస్తే వాళ్ళు నీళ్ళు వేస్ట్ చేస్తారు. టీవీలు, ఫ్యాన్లు, లైట్ బాగా వెలుగుతూ ఉంటుంది, మనం బయట కూర్చొని మాట్లాడతాం, వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి అవన్నీ మనం సేవ్ చేయాలి. రాబోయే రోజులు ఇది చాలా డేంజర్ అనమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడవుతుంది, సడన్గా ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలా డేంజరస్ వరల్డ్లో ఉన్నాం మనం. సార్ లాంటి వాళ్ళు పుణ్యాత్ములు అక్కడెక్కడ మెడిటేషన్ సెంటర్స్ కడుతున్నారు కాబట్టి కొందరు అందరూ నెమ్మదిగా ఉన్నారు, లేకపోతే అది కూడా లేదు, తిన్న చచ్చిపోతారు అందరూ. మెడిటేషన్ చేయాలి. రాబోయే రోజులు అందరూ మెడిటేషన్ చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా 1/2 hour మెడిటేషన్ చేసే వచ్చాను, ఏం మాట్లాడాలో భయంతో. ఎందుకంటే మనం మాట్లాడేది ప్రతిదీ ఎదుటి వాళ్ళు వింటారు, అది కరెక్ట్గా ఉంటేనే. అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ అంటారు, థింక్ ట్వైస్ బిఫోర్ యూ టాక్. ఒకసారి మాట్లాడాలంటే 2 సార్లు ఆలోచించాలి. మనం ఏదంటే అది మాట్లాడుతూనే ఉంటాం. మౌనంగా ఉండాలి అంటే అంటారు సార్ లాంటి వాళ్ళు, ఎప్పుడు మౌనం ఉండాలి. మౌనం ఉంటే మైండ్ బాగా పనిచేస్తుంది. పిల్లల ముందర ఏదంటే అది బాగుతా ఉన్నామంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. అంటే ఎంత డిసిప్లిన్, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. పిల్లల దగ్గర మంచి పుస్తకాలు చదివించాలి, లైబ్రరీ తీసుకెళ్ళాలి కంపల్సరీ, మంచి హిస్టారికల్ మూవీస్ తీసుకెళ్ళాలి, పేట్రియాటిక్ సినిమాలు చూపించాలి, పర్యావరణం గురించి నేర్పించాలి. ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. వాళ్ళు మీరు చదువు చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళే చదువుకుంటారు ఆటోమేటిక్గా. నేను లోహిత్ ఒక విషయమే చెప్పాను, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు లోహిత్ రాసిన 10 ఏళ్ళ తర్వాత నేను బుక్ రాశాను. లోహిత్ నాకన్నా ముందు 2 బుక్కులు రాశాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. కాబట్టి నేను రాయడానికి నాకు చాలా టైం అయింది. ఇంకా బుక్ రాస్తానని అది 4 ఏళ్ళ తర్వాత వస్తాను. అంత భయంతో రాస్తున్నాను, ఎందుకంటే బుక్కులు చదివే తగ్గిపోయినాను. అందుకే మనం లిమిట్గా రాయాలని 400 ప్రిన్సిపల్స్ రాశాను. ఇప్పుడు 1000 ప్రిన్సిపల్స్ రాస్తున్నాను. దాన్ని ఇంకా సెగ్రిగేషన్ చేసి పిల్లలకి ఈజీగా బుక్స్ చదవడం తగ్గించేశారు. పిల్లలు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్, టీవీలు, ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్, క్రికెట్ ఇదే ఆలోచిస్తున్నారు. దేశభక్తి లేదు, అంత దొంగభక్తి. దేశభక్తి నేర్పించాలి పిల్లలకి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నేర్పించాలి. వాళ్ళు చెప్పాలి, వాళ్ళ స్టోరీస్ చెప్తే వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. ఛత్రపతి శివాజీ గొప్పవాడు అవడానికి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు వీళ్ళంతా గొప్ప వ్యక్తులు అవడానికి కారణం ఫస్ట్ వాళ్ళ మదర్, తర్వాత ఫాదర్. అలాంటి గొప్ప వ్యక్తులుగా తయారు చేయాలి మనం. అలాంటి గొప్ప వ్యక్తులు కావాలి దేశానికి.
ఊరికే మనము ఏదో ఇన్స్పిరేషన్గా చదివి పెద్ద ఆఫీసర్ అయిపో, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపో కాదు. రేపు మిమ్మల్ని ఎత్తుకుపోయి చాలా ఆసనంలో వదిలేస్తాడు. మంచి డిసిప్లిన్ నేర్పిస్తే వాడు చిన్న జాబ్ అయినా మిమ్మల్ని బాగా పెట్టు. చిన్న రిక్వెస్ట్, దయచేసి ప్రకృతిని మాత్రం నాశనం చేయదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ సమయం కూడా చాలా ఇంపార్టెంట్. డిస్టర్బ్ చేయడం, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నా గురువులైన పెద్దలు ఈ అవకాశం ఇచ్చారు. మేడం కూడా ఈ అవకాశం ఇచ్చారు. మరియు ఇక్కడ మా స్టూడెంట్ లోహిత్ నాకు ఈ రోజు గురించి నాకు ఈ అవకాశం మీద చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మీరందరూ కూడా ప్రిన్సిపల్ సార్ to give few words. మాట్లాడండి. మొట్టమొదటిగా మురళీమోహన్ గురించి 2007లో మన స్కూల్లో నేను సోషల్ టీచర్గా ఉన్నాను. అప్పుడు లోహిత్ మన స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. నాకు తెలిసి పుట్టినప్పటికీ మా ఇంట్లో విపరీతమైన భక్తి ఉంది, కానీ మెడిటేషన్ గురించి 1% కూడా నాకు ఐడియా లేదు. తను ఎప్పుడైతే మెడిటేషన్ గురించి క్లాస్లో చెప్పడం, మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి నాకు మెడిటేషన్ నేర్చుకోవాలని సార్ చెప్పారంటే, నాకు తెలిసి చిత్తూరులో రామచంద్ర మిషన్, మాస్టర్ సివివి అనే 2 మాత్రం బాగా తెలుసు. అందులో సొంతపేటలో రామచంద్ర మిషన్కి తీసుకెళ్ళాను, ఎందుకంటే అక్కడ నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారని. అక్కడ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, చిన్నపిల్లలకి మాలో చేయమని చెప్పారు. నేను పోయిందే మా బాబు కోసం. ఆ తర్వాత వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ యూనియన్స్లో ఉన్నాను కాబట్టి చాలా చాలా బిజీగా ఉండేవాళ్ళు. సరే ఏదో 3 సార్లు చెప్పని నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత గాంధీ రోడ్లో మన స్కూల్కు వెనుక వైపున ఒక సెంటర్ ఉంది, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. తనే కనుక్కోవడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్తే కూర్చోబెట్టి, అంటే 7th క్లాస్ అంటే ఒక 11-12 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, వాళ్ళు కూర్చోబెట్టి మెడిటేషన్ చెప్పడం. 3వ రోజే బాబుకి థర్డ్ ఐ ఓపెన్ కావడం. థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత 10th క్లాస్లో ఆ అబ్బాయి ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ రాసేసి వాళ్ళ మదర్తో నాకు ఇన్ని మార్కులు వస్తుందమ్మా అని చెప్పాడు. ఎక్కడైనా లాస్ట్ ఎగ్జామ్ రోజు రాసిన తర్వాత మార్కులు తెలుస్తుంది ఎవరికైనా? ఎగ్జామ్ అయిన తర్వాత దాదాపు 1 month నుంచి 2 months పడుతుంది వాల్యుయేషన్కి, తర్వాత దాన్ని కోడింగ్ చేయడానికి, మార్క్స్ టాబ్యులేషన్ చేయడానికి, రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి. లాస్ట్ ఎగ్జామ్ రాసి వెంటనే వాళ్ళ మదర్ గురించి చెప్పాను, నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి. కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత అన్ని మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్లో తనకి ఇన్ని మార్కులు వస్తుందని చెప్పాడు. అదేవిధంగా మార్కులు వచ్చింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మెడిటేషన్లో ఫ్యూచర్ను కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పడానికి. కొంతమంది క్వశ్చన్ పేపర్ కూడా తెలుసుకుంటారు. రాబోయే భవిష్యత్తులో క్వశ్చన్ పేపర్, రేపు సోమవారం పబ్లిక్ ఎగ్జామ్, తెలుగు ఎగ్జామ్ ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలి, అంత పవర్ ఉంది. కాబట్టి మెడిటేషన్ అనేది మన జీవితాన్ని మార్పు చేస్తుంది. ఆ విధంగా తను మారడానికి, తన ద్వారా మేము మారడానికి, మా ద్వారా సమాజాన్ని మార్చడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాం. ఒక ఆశ్రమం నెలకొల్పాం. దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి నిత్యాన్నదానం చేస్తున్నాం, మెడిటేషన్ నేర్పిస్తున్నాం. చిన్న బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మెడిటేషన్ నేర్పిస్తున్నాం. మన స్కూల్లో విజయలక్ష్మి మేడం ఉన్నారు, తమిళ టీచర్. వాళ్ళ సిస్టర్ పేరు సుజాత. తను ప్రైవేట్ స్కూల్లో టీచర్ అని చేసాము. మా ద్వారా ఆ అమ్మాయి కూడా చేసింది. ప్రతి ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి 10th వరకు ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మెడిటేషన్ చేసి ఆ మెడిటేషన్ ద్వారా MBBS సీట్ తీసుకునింది. ఆ సీటు ఖరీదు దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఫ్రీగా వచ్చింది. వాళ్ళ అమ్మ దాదాపు 10,000-12,000 రూపాయలు నెల జీతం ఉంటే ఆ అమ్మాయి 3-4 కోట్ల రూపాయలు విలువ చేసి MBBS సీటుని మెడిటేషన్ ద్వారా సంపాదించుకునింది. MBBS కూడా కంప్లీట్ అయిపోయింది. మనం తలుచుకుంటే మన విధిరాతను సైతం మార్చగల శక్తి మెడిటేషన్ ఉంటుంది. సో ఆ విధంగా మెడిటేషన్లో ఇంకా డెవలప్ కావడానికి మూల కారణం గర్వంగా చెప్పుకుంటున్న మురళి. ఒకసారి గట్టిగా మురళి సాధనలో క్లాస్. ఆ తర్వాత మురళి నుంచి నేర్చుకుని మా అబ్బాయి ఇవన్నీ తర్వాత అక్కడ శాస్త్ర యూనివర్సిటీలో జాయిన్ అయినాడు. శాస్త్ర యూనివర్సిటీలో 6 months కోర్సులో ఫారిన్ కంట్రీస్ అన్ని దాదాపు 12 కంట్రీలు తిరిగి 12 కంట్రీల్లో ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అవుతుంది, ఫారిన్ కంట్రీస్లో అందరూ ఎలా డెవలప్ అవుతున్నారని తెలుసుకుని ఆ ద్వారా తను ఫారిన్లో ఎన్నో ఆఫర్స్ వచ్చినా, కోట్ల రూపాయల శాలరీస్ వస్తుందని తెలిసినా కూడా తన ఏకైక లక్ష్యం ఒక్కటే, నేను చిన్నపిల్లలకు మెడిటేషన్ నేర్పించి వాళ్ళ భవిష్యత్తు పునాది వేయాలి. అలా చేయాలనుకుంటే దానికి ఏకైక మార్గం నేను స్కూల్లోనే ఉండాలి అని చెప్పేసి తను స్కూల్లో జాయిన్ కావడం, తర్వాత లేటెస్ట్ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ చేయడం. ఈరోజు ఇంత డెవలప్ కావడానికంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, తప్పుగా అనుకోకండి,
ఎల్కేజీనే కదా, యూకేజీనే కదా, ఎవరైనా నేర్పించేది ఏబిసిడీలే కదా, ఏ స్కూల్లో అయితే ఉంది పక్కనైతే అక్కడ ఉందనుకుంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ఫౌండేషన్ ఏదో ఒక పనికిరాని మేస్త్రి దగ్గర ఫౌండేషనే కదా, ఆ బిల్డింగ్ మంచి వాళ్ళ దగ్గర కట్టిస్తామని చెప్పి ఫౌండేషన్ ఎవరి దగ్గర కట్టించేసి ఆ తర్వాత బిల్డింగ్ కట్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లేటెస్ట్గా ఎంతమంది బ్రిడ్జెస్ కట్టున్నారో, ఎంతమంది బిల్డింగ్స్ కట్టున్నారో, కట్టిన 3 నెలల 6 నెలలకు పునాదులతో సహా కూలిపోతున్నాయి. బెంగళూరులో 7 అంతస్తుల ఒక భవనం కట్టిన 6 నెలలు కూడా కాలేజీ కూలిపోయింది. ప్రతి 1 కాదు 2 కాదు ఎన్నో బ్రిడ్జెస్ కూలిపోయినాయి. దానికి కారణం ఏమంటే ఫౌండేషన్ సక్రమంగా లేకపోవడం. కాబట్టి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన బిల్డింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. పిల్లలకి ఫౌండేషన్ అనేది ఎల్కేజీ యూకేజీని దాన్ని తమాషాగా తీసుకోవాలి. ఆ ఎల్కేజీ యూకేజీ ఎవరైతే ఏ స్కూల్ అయితే ఏముంది అని అనుకుంటున్నారు చాలామంది, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే 100% ఆ పిల్లల భవిష్యత్తు అనేది బాగుండదు. మాకు ఫౌండేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నేను పులిచెర్లలో విలేజ్లో చదివాను. అప్పుడు ఎల్కేజీ లేదు, యూకేజీ లేదు, ఇంగ్లీష్ మీడియంస్ లేదు, తెలుగు మీడియంలో చదివాను. 10th క్లాస్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు నన్ను 1 ఇయర్ డీబార్ చేశారు. నా తప్పు లేకపోయినా డీబార్ చేసిన అన్ని పేపర్లు అటెండెన్స్ పాస్ అయ్యి పీసీఆర్ కాలేజీ ఫస్ట్ వచ్చాను, పీవీకేఎన్ కాలేజీ ఫస్ట్ వచ్చాను, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అంటే ఆ ఫౌండేషన్ నాకు అలా ఉంది కాబట్టి ఎంత అలుగుదొక్కాలో చూసినా నేను పైకి పోతూనే ఉన్నాను. అదే ఫౌండేషన్ బాగా లేకపోతే 100% మనం షైన్ కాలేదు. కాబట్టి ఎల్కేజీ యూకేజీని తక్కువగా తీసుకోకండి, అదే ఫౌండేషన్, అది బాగా ఆలోచించండి. కాబట్టి ఒక పక్క మురళి మాకు బేసిక్ ఫౌండర్ అయితే, మా అబ్బాయి ఈ స్కూల్కి మెయిన్ ఫౌండర్ అవుతున్నాడు. కాబట్టి మాదంతా పాత చింతకాయ పచ్చడి. మేము చదివిన చదువులు వేరు, మేము చదువుకున్న డిగ్రీలు వేరు, ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఉపయోగపడదు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కటి మేమేం ఆలోచిస్తున్నామంటే, మా దగ్గర చేరిన ప్రతి స్టూడెంట్ ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాడు జాబ్ కోసం అవస్థపడకూడదు. ఒక జాబ్ పైన ఇంకొక జాబ్లో నిలబడేటట్టు చేయాలి. మీకు తెలిసినో తెలీదు, ఈ మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత కొన్ని లక్షల ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి. అమెరికా నుంచి ప్రతి ఒక్కరిని తరిమేస్తున్నారు. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ లక్షల కొద్ది తీసేస్తున్నారు. ఇది నేను చెప్పేది కాదు, న్యూస్ పేపర్లో చూడొచ్చు, ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అందుకనే మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి స్టూడెంట్కి ఒక విద్య కాదు, చేతిలో 4-5 విద్యలు ఉంటే ఒక విద్యలో వాళ్ళు పైకి రాలేకపోయినా, అవకాశం లేకపోయినా మరో విద్యలో పైకి రావచ్చు. అందుకనే కంప్యూటర్ సైన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, అట్లా ప్రతి ఒక్కటి, అబాకస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే 4-5 విద్యలు చేతిలో ఉన్నప్పుడు ఒక విద్యలో వాళ్ళు రాణించలేకపోయినా మరో విద్యలో వాళ్ళ పైకి వచ్చి వాళ్ళ సంసారాన్ని, వాళ్ళ కుటుంబాన్ని పోషించే అవకాశం ఏర్పడుతుంది. ఉన్నట్టుండి కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు తీసేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నాయి. అవన్నీ మీకు అర్థం కాదు. అందుకని ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా స్కూల్లో మీరు కంపేర్ చేసేటప్పుడు ఒక ఫీజు కంపేర్ చేస్తున్నారు, ఫీజు కాదు కంపేర్ చేస్తుంది. మీరు కంపేర్ చేస్తుంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మిగిలిన స్కూల్లో ఏమన్నా ఈ స్కూల్లో ఏమన్నా ఒకసారి గమనించండి. ఒక బట్టల షాపుకి పోతే 100 రూపాయలు చీర ఉంది, 1000 రూపాయలు చీర ఉంది, 10,000 రూపాయలు చీర ఉంది, 1,00,000 రూపాయల చీర ఉంది. కానీ అన్నీ ఒకటి కాదు కదా, క్వాలిటీ మారినట్టు ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్నో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి మా ఉద్దేశంలో ఇక్కడి నుంచి వెళ్ళిన ఏ స్టూడెంట్ కూడా పనికిరాని వాళ్ళలాగా తయారు కాకూడదు. నిన్న మొన్న చూసుండొచ్చు, గాంధీ రోడ్లో పుష్ప కిడ్స్లో పట్టపగల దొంగతనం. అలా దొంగతనం జరగడానికి, రౌడీలుగా మారడానికి, పనికిరాని బెదవలుగా తయారు కావడానికి కారణం ఎవరంటే పేరెంట్సే. 100% చెప్తున్నా, పేరెంట్సే. ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటున్నప్పుడు పెంచుకోవచ్చు. నిన్న ఇప్పుడు సార్ చెప్పిన స్టోరీ కూడా ఫేస్బుక్లో చూశాను నేను. ఒక టీచరు అసెంబ్లీ హాల్లో స్టూడెంట్స్ అల్లరి చేస్తుంటే వాళ్ళ దగ్గర సిటప్స్ తీయించి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకంటే ఆ పిల్లలు అలా తయారు కావడానికి కారణం ఏమంటే పేరెంట్సే. మనం అల్లారుముద్దుగా పెంచవచ్చు. తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. ఒక స్టూడెంట్ని కొట్టకూడదు, ఒక స్టూడెంట్ని తిట్టకూడదు, ఏమీ చేయకూడదు. అలా ఏమీ చేయకూడదు అన్నప్పుడు పిల్లలు ఎలా తయారవుతారు? రౌడీలాగా, గుండెలాగా తయారు కాకుండా ఏమంటారు? ఈరోజు టీచర్ని ఎదిరిస్తున్నారు. ఈరోజు నేను కారులో పోతున్నా, మా టీచర్ కనబడితే కారు నిలబడిపోయి కాళ్ళకి నమస్కారం చేస్తాం. అది మేము నేర్చుకున్న సంస్కారం. మా పిల్లలకు కూడా అదే విధంగా ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది మొట్టమొదటిగా ఏమంటే, వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి రమ్మంటున్నాం. ఎందుకంటే ఆ నమస్కారం చేయడం అనేది వాళ్ళ సంస్కారం నేర్పిస్తుంది. వాళ్ళ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతారు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సెల్ ఫోన్ అన్నారు, సెల్ ఫోన్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఈరోజు మా మనవరాలు ఉంది, కర్నూలు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి అన్నం తిందు, ఏమి తిందు, చిన్న బిడ్డ 10వ నెల, ఆమె సెల్ ఫోన్లో పాడబెడితే చూస్తూ ఉంటుంది, తింటుంది. మా కర్మ ఏం చేస్తాం, పిల్లలు అట్లా తయారైతున్నారు.
కాబట్టి దానికి ఎవరు నియమం నాకు అర్థం కాదు. కాబట్టి సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు దానికి అలవాటు అయిపోయినారు, అలా అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కొట్టో తిట్టోనైనా మీరు ఆ సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. ఇంకా సార్ ఒక చక్కని మాట చెప్పారు, మనం ఏం చేస్తున్నామో పిల్లలు అదే చేస్తారు. 100% కాదు. ఆ సార్ చెప్పింది సెల్ ఫోన్ అమ్మ నాన్న చూస్తుంటే బిడ్డ కూడా సెల్ ఫోన్ చూస్తారు. అది ఫేస్బుక్లో చూసాను. ఇప్పుడు మనము టీవీ చూస్తుంటాం, బిడ్డలపై చదవమంటాం, వాళ్ళు చదవరు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ టీవీ మీద ఉంటుంది. బిడ్డలు చదవాలనుకుంటే మనం టీవీ ఆఫ్ చేసి మనం కూడా ఒక బుక్ చదవాలి. మనం ఏమైతే చేస్తున్నామో, మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే పిల్లలు కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి మీ పిల్లల్లో మంచి మార్పు రావాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే మారాల్సింది మీ పిల్లలు కాదు, మీరు. కాబట్టి మీరు ఎప్పుడైతే మారుతారో మీ పిల్లలు ఖచ్చితంగా మారుతారు. మీరు కోరుకునేది, మేము కోరుకునేది, ప్రతి ఒక్కరు కోరుకునేది పిల్లల ఉజ్వల భవిష్యత్తు. దానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని కోరుకుంటాం. ఇక్కడ అన్ని వసతులు ఎన్నో ఏర్పాటు చేశాం. ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాదు, ఇది అండర్ ప్రాసెస్లోనే ఉంది. ఇంకా 2 floors వస్తుంది, ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు సహాయ సహకారాలు ఎంతో అందించారు, భవిష్యత్తులో కూడా అందిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. As we gathered here today to reflect on our achievements and progress over the past year, it is essential to acknowledge the hard work, dedication and collective efforts that have brought us here. To give us a comprehensive overview of our journey, milestones and future aspirations, it is my honor to invite visionary leader, our respected director sir, Dr. B.L.V. Lohit Kumar, to present the annual report. Sir, we eagerly look forward to your insights and reflections. First of all, thank you so much for taking your time and coming for your child's graduation ceremony. It's a very proud moment for every parent to attend and grace and encourage your children. So before presenting this annual report, I know you have heard lots of speeches and lots of valuable information from the guests and as well as from our chairman sir. But just and mention few important things. If you are aware, so me telustunte, so you can see the summer is becoming very hot year after year. ఇప్పుడు సమ్మర్ చల్లగా ఉందా వేడిగా ఉందా? ఎలా ఉంది? వేడిగా ఉందా చల్లగా ఉందా మీకు? లాస్ట్ ఇయర్ ఎలా ఉంది? సో ఈ ఇయర్ మే ఇంకా వేడిగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా వేడిగా ఉంటూనే ఉంటుంది. ఒకప్పుడు సమ్మర్ అంటే ఏప్రిల్ మే ఉండేది, మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది. వీటి రీజన్ ఎందుకో తెలుసా మీకు? ఎందుకు మనకి ఇలా జరుగుతుందని ఎవరైనా చెప్పగలరా? ప్లీజ్ ఎనీ గెస్టర్స్? Excellent. Please give a round of applause to the man. If you are good name, man, please stand up. Please give a round of applause to the man. నేను చెప్పి మనం వింటూ ఉంటాం. చిత్తూరులో అరౌండ్ 2003-2005లో మొట్టమొదటి వ్యక్తి గొంతు చించుకొని ఇలా ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతుంది, ప్లాస్టిక్ని వాడకూడదు, నేచర్ని సేవ్ చేయాలి అని చెప్పి గోడల మీద ఎన్నో రాజులు రాస్తుంటే అందరూ ఎవరో అని అనుకుంటూ ఉన్నారు. ఈ స్టాండర్డ్ నాకు మురళి సార్, నేచర్ మురళి కాదు. మీరు గూగుల్లో నేచర్ మురళి అని టైప్ చేయండి, సార్తో ఎన్నో ఇంటర్వ్యూస్, అవార్డ్స్ ఎన్నో మీరు చూస్తుంటారు. ఎందుకంటే 2000 టైంలోనే అప్పుడు ఎవరికి దాని గురించి అవగాహన లేదు, అంటే ప్లాస్టిక్ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి. అప్పటి నుంచే సార్ చెప్తూ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేశారనమాట. మనం ప్లాస్టిక్ని వాడకూడదు, వాడే కొద్దీ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, మన భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు అనేటువంటిది లేకుండా ఉంటుంది అని. ఇప్పుడు మనకి ఏమి చేసినా మనం చేసిన డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయలేము. బట్ దాని గురించి ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సెకండ్ పాయింట్, ఈరోజు మనం అందరూ అటెండ్ అయ్యాము ఈ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ ట్రయల్ బ్లేజెస్ అని చెప్పి. సో ఒక విషయం ఇందాక చైర్మన్ గారు చెప్పారు ఫౌండేషన్ గురించి. సో జనరల్గా ఒక మనిషికి పుట్టిన వెంటనే వాళ్ళ ఆర్గాన్స్ అంటే కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు అన్నీ డెవలప్ అవుతుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన మెదడు, మన బ్రెయిన్ ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలుసా మీకు? పిల్లలకి 5 years వచ్చేంత వరకు 90% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటి జరుగుతుంది. ఒక్క బ్రెయిన్ తప్ప అన్ని ఆర్గాన్స్ పిల్లలు పుట్టినప్పుడు డెవలప్మెంట్ చెందుతూ వస్తుంది. కానీ బ్రెయిన్ మాత్రమే పిల్లలకి పిల్లలతో మనుషులకి ఎవరికైనా సరే 5 సంవత్సరాలు వచ్చేంత వరకు 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేటువంటిది 5 సంవత్సరాల లోపల జరుగుతుంది. అందుకే 5 సంవత్సరాల లోపల
పిల్లల యొక్క ఫౌండేషన్ అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు కావచ్చు, ఎక్స్పోజర్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ జీవితాంత మిగిలిన 95 సంవత్సరాలు పిల్లలు నేర్చుకున్న 5 సంవత్సరాలు బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది పిల్లలు యావరేజ్, బిలో యావరేజ్, వెనకబడి ఉండడం ఇలా చాలా గమనిస్తూ ఉంటారు. అది పిల్లల తప్పు కాదు. దానిని గుర్తించి దానిని ఉద్దేశించి సెంట్రల్ గవర్నమెంట్ అందుకే ఈ ఇయర్ నుంచి కంపల్సరిగా అన్ని స్కూల్స్లో పిల్లలు 3 years నుంచి స్కూలింగ్ జాయిన్ చేయించాలి అనే ఉద్దేశంతో ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ కింద తీసుకొని వచ్చారనమాట. సో అందుకే పిల్లలకి 3 to 5 years లోపల అన్ని రకాలైనటువంటి స్కిల్స్, మనకి తెలిసినంత వరకు చదువు అంటే ఏదో ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏదో నేర్పించడం, ఆల్ఫాబెట్స్ అని అనుకుంటాం. అది నిజమైన చదువు కాదు. అది చెప్పిస్తే పిల్లల యొక్క డెవలప్మెంట్ కేవలం 20 to 30% మాత్రమే జరుగుతుంది. పిల్లలకి ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, సెన్సరీ డెవలప్మెంట్, ఫీల్ అండ్ పర్సెప్షన్ ఇలా చాలా ఉంటాయన్నమాట. ఎక్స్ప్రెషన్, క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఎన్నో విషయాలలో పిల్లలు డెవలప్ అయితేనే పిల్లల యొక్క 90% ఆఫ్ ద న్యూరాన్స్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. పిల్లలు ఒక వస్తువుని టచ్ చేసినా, ఒక వాసన పీల్చుకున్నా, ఒక విషయం విన్నా, ఒక వాక్యం ఉచ్చరించినా, ఇవన్నీ పిల్లల యొక్క బ్రెయిన్ యొక్క సెన్సరీ న్యూరాన్స్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మనకి ఫిన్లాండ్ అలాంటి యూరోపియన్ కంట్రీస్లో కానీ చూస్తే పిల్లలకి చిన్నప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డేస్ లెట్ మీ ప్లీజ్ గివ్ మీ an opportunity to present the annual report of this academic year. So as you all know, Little Rock School has been established in 1986 and for the past 39 years the school has been sincerely conducted various events such as national festivals, Cartoon Day, Friendship Day, Janmashtami to show the importance of culture and traditions. పిల్లలకి కేవలం చదువే కాకుండా మనం జరుపుకునేటువంటి ప్రతి ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమాలు వాటి యొక్క విలువలను నేర్పించేటువంటి అవకాశాన్ని మన పిల్లలకి మనం క్రియేట్ చేస్తున్నాము. అదే రకంగా పిల్లలకి ఎక్స్ప్రెసివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా అండ్ మ్యాథమెటికల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్, ఈవెన్ పిల్లలకి అబాకస్ కావచ్చు. అండ్ we also provide smart classes for interactive and gamified learning. And we also provide many teaching very smart. So వాళ్ళకి మల్టిపుల్ మెథడ్స్లో నేర్పించాలి. ఇలా పిల్లలకి మనం ఎన్నో మెథడ్స్లో నేర్పించడం జరుగుతుంటుంది మన స్కూల్లో. ఫిజికల్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో మనకు మెంటల్ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి చిన్న సైంటిఫిక్ మెథడ్ ఉంది. And also I am so happy and glad to announce that our school has received many national and international awards, and we also conduct various events like Vajra, Lakshya, Avishkar to promote well-balanced and scientific enthusiasm in our children and not only improve in academics but also the all-round development and making sure that every child participates in all these programs and showcase their talents in every aspect, not only in academics but also in cultural like songs, dance, art and craft and music. And as we conclude this year's annual report, we take pride in achievements and progress our school has made. Every milestone reached is a testament, dedication to our teachers, and especially my sincere gratitude to our academic in charge who has supported and did a lot of hard work, and also my heartfelt gratitude to our entire school community for their commitment and contributions. So with your support, we look forward another year of growth, learning and success. And before concluding, let me give you one final advice. As sir has mentioned, పిల్లలు ఎక్కువగా ఫోన్స్ కలెక్ట్ అవుతున్నామని చెప్తున్నారు. సో ఈ మధ్య జనరల్గా we also running under branch called Hello Kids, మీకు అందరికీ తెలుసుంటుంది. అక్కడ 18 months నుంచి పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. కోవిడ్ తర్వాత లాస్ట్ 2-3 yearsగా మన ఇండియా వైడ్ సర్వే కానీ చూసుకుంటే 70% చిల్డ్రన్కి స్పీచ్ డిలే, పిల్లలకి 2 years ఇచ్చిన పిల్లలకి మాటలు రాలేకపోవడం, సేమ్ టైం హైపర్ యాక్టివ్ డిసార్డర్, పిల్లలు చాలా చిన్నప్పుడే ఓవర్ హైపర్ యాక్టివ్గా ఉండడం, ఆటిజం, మైల్డ్ ఆటిజం, వర్చువల్ ఆటిజం అని చెప్పి ఇప్పుడున్న పిల్లలు 70% చిల్డ్రన్ ఇలాంటి స్కిల్స్, ఇలాంటి కొంచెం డెఫిషియన్సీ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే 2 years బిలో ఉన్న పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్ చూడగలరు అండ్ టీవీ అయితే 1 hour నుంచి అస్సలు చూడగలరు. చాలామంది పేరెంట్స్ తెలియకుండా పిల్లలకి ఫోన్ అలవాటు చేయించడం, యూట్యూబ్లో వీడియోస్ చూపించడం ఇలాంటివి చేయడం ద్వారా పిల్లలకి 2 years వరకు వాళ్ళు ఏం చేసినా చాలా ముద్దుగానే ఉంటుంది. బట్ 3 years 4 years వచ్చిన తర్వాత వాళ్ళలో చాలా డిఫరెన్స్ అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు. బట్ మీరు 3 years 4 years తర్వాత ఐడెంటిఫై చేసినా దానికి ట్రీట్మెంట్ అనేటువంటిది లేదు. ఆటిజంకి 2 years బిలో మాత్రమే ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో దయచేసి మీ పిల్లలకి బిలో 2 years ఉన్న వాళ్ళకి ఈ విషయం మీరు అందరికీ షేర్ చేయండి.
2 years ఉన్న పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో ఫోన్ కానీ టీవీ కానీ చూపించద్దండి. థ్యాంక్ యూ సో మచ్. Now I would like to call our creative director, Mrs. Pavitra Lohit ma'am, to speak few words. Everybody, I know you all are waiting for your kids' graduation, right? Speech వద్దు మేడం, త్వరగా కంటిన్యూ చేసేయండి అంటున్నారా? సో థ్యాంక్ యూ అండి. అందరు క్లాస్ రూమ్స్ చూసారా? న్యూ క్యాంపస్ ఎలా ఉంది? మీరు యాక్టివ్గా ఉంటే మేము ఇంకా యాక్టివ్గా ఉంటాం. మీ పిల్లలు డాన్స్లో ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ అంతా ఉంది. ఒక్కసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. నేను మాట్లాడాలనుకున్నా కూడా అందరూ మాట్లాడేశారు. చివరిలో మైక్ ఇచ్చారు త్వరగా కంక్లూడ్ చేసేమని. నేను 3 పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. బిహేవియర్, రెస్పెక్ట్, కంపారిజన్. బిహేవియర్, మనం ఎట్లా అయితే పిల్లల ముందు బిహేవ్ చేస్తామో అదే రిఫ్లెక్షన్ మీ పిల్లల్లో చూస్తారు. అవునా కాదా? చాలామంది పేరెంట్స్ అంటుంటారు స్కూల్కి వచ్చి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పి. ఎవరో ఒక పేరెంట్ మాట్లాడిన బ్యాడ్ వర్డ్ ఒక పిల్లాడు స్కూల్కి తెస్తే అదే బ్యాడ్ వర్డ్ అందరూ గ్రహిస్తారా లేదా? ప్రాబ్లం స్కూల్దా, పేరెంట్దా? మనలో వచ్చే చిన్న మార్పు స్కూల్ మొత్తం మార్పు వస్తుంది. సో బిహేవియర్ ప్రతిదీ వాళ్ళు గమనిస్తున్నారు అని మీరు గమనించుకోండి. అది ఒక్కటే నేను చెప్పగలను. నెక్స్ట్ ఏం చెప్పాను? రెస్పెక్ట్. స్కూల్లో ప్రతి టీచర్ ఇంటికి వెళ్తే పేరెంట్ని రెస్పెక్ట్ చేయాలి, ఎదురు తిరుగుతుంటున్న వాళ్ళు పేరెంట్ అదే విధంగా టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని ఎంతమంది చెప్తున్నారు ఇవాళ రోజున? చెప్తే మటుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇవాళ రోజున టీచర్ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఒక తప్పు చేస్తే ఒక మాట అన్నందుకు పేరెంట్ వచ్చి టీచర్ని అనే విధానం. ఈసారి ఎప్పుడన్నా మీరు వీడియోస్ యూట్యూబ్స్ ఫేస్బుక్లో ఎన్ని వీడియోస్ చూడట్లేదు. ఇందాక ప్రిన్సిపల్ సార్ అన్నట్టు ఆ వీడియో ఎంతమంది చూశారు? యూట్యూబ్లో పిల్లల కాళ్ళకు దండం పెట్టి. అలాంటి దౌర్భాగ్యమైన రోజు ఈరోజు. ఒకవేళ టీచర్ ఏదో అన్నప్పుడు మనవాడు ఏం చేశాడు, దానికి టీచర్ మనవాడిని ట్రాక్లో పెట్టడానికి ఎందుకు దండించిందని ఒక్కసారి ఆలోచించండి. స్కూల్కి వచ్చినప్పుడు మంచి డ్రెస్ కొడతారండి పేరెంట్స్ కూడా. మీకు తెలియదు మీరు స్కూల్కి వస్తుంటే మీ పిల్లలు ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ మా మమ్మీ వస్తుంది, ఇవాళ మా డాడీ వస్తున్నారు అని. మీరు ఎంత అందంగా వస్తే వాళ్ళు అంత బాగా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. అవునా కాదా? నెక్స్ట్ కంపారిజన్. స్కూల్ అంటే 100% మార్క్స్ దాటిన స్కూల్ లక్షణమా? 3 వ్యక్తులు ఉంటారు, ఒకటే రకం రోగం వచ్చింది, ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, 3 లక్ష రూపాయలు కడతారు. 3కి ఒకటే మెడిసిన్స్ ఇచ్చారు. ఒక ఆయనకి 4 రోజుల్లోనే క్యూర్ అయిపోయింది, ఇంకో అతనికి 6 నెలలు పట్టింది, ఇంకో అతనికి సంవత్సరం పట్టింది కదా అని అక్కడ డాక్టర్ తప్ప, మెడిసిన్స్ తప్ప. ఎందుకు అలా జరిగింది? పర్సన్ టు పర్సన్ మన బాడీ తీసుకునే కెపాసిటీ మారుతుంది, అంతేనా కాదా? అలాగే మార్కులు కూడా పెరుగుతాయి. ప్రతి స్టేజ్లో మార్కులు పెరుగుతూ ఉంటాయి. స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు 100 మీలో ఎంతమందికి వచ్చాయండి మీ చిన్నప్పుడు? నాకైతే రాలా. మీకు వచ్చినాయా? మీకు వచ్చిందంటే మీ పిల్లలకి కూడా వచ్చేసింది అంతే. సో కేవలం మార్క్స్ మటుకు పిల్లలకి ప్రెషర్ పెట్టద్దు. దయచేసి వాళ్ళ ముందు మాట్లాడకండి. మీకు ఓవరాల్ డెవలప్మెంట్ ఎక్కడ మీకు తక్కువ అనిపిస్తే మీరు స్కూల్కి వచ్చి రండి, ఇన్ఛార్జ్ మేడంతో మాట్లాడండి. ఎక్కడ ల్యాగ్ అవుతుంది దాని ప్లేస్ మీద డెవలప్ చేసుకోండి. మీరు ఫస్ట్ నుంచి రాకుండా చివరిలో మార్క్స్ కానీ వస్తే సంవత్సరం రోజులు టైం వేస్ట్ అవుతుంది. అవునా కాదా? ఆల్ ఓవర్ డెవలప్మెంట్ మన పిల్లల్లో ఉందా లేదా? మన పిల్లలు ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు నలుగురిలో కన్నా మన వాడు అన్నింటిలో ముందున్నాడా లేదా? మార్క్స్లో ఒకటే కంపేర్ చేసుకోవద్దు. రెస్పెక్ట్ ఇస్తున్నాడా? బిహేవియర్ ఎలా ఉంది? తినే ప్యాటర్న్ ఎలా ఉంది? ఈటింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి? స్టేజ్ ఫియర్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు మన పిల్లలు? అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి. థ్యాంక్ యూ. మీ ఫేసులంతా నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మన నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ మా లిటిల్ రోజ్ ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక ఆహ్వానం అండి. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా కష్టపడేది తమ పిల్లల కోసమే. మనం ఎలా ఉన్నా మనకంటే ఉన్నతంగా మన పిల్లలు ఉండాలని ఏ తల్లిదండ్రులు అయినా కోరుకుంటారు. అవునా కదా? కాబట్టి మనం సంపాదించే ధనంలో చాలా వరకు పిల్లల చదువు కోసం వెచ్చించాలని కోరుకుంటాం. అదేవిధంగా కేవలం డబ్బులు మాత్రం కట్టి ఫీజులు కట్టి స్కూల్కి పంపించినంత మాత్రాన వాళ్ళు స్థితి ఉన్నతంగా వెళుతుంది అని అనుకోవద్దండి.
వాళ్ళతో రోజుకి కనీసం కొంత టైం అయినా స్పెండ్ చేయండి. మనీ కంటే టైం చాలా చాలా వాల్యుబుల్. కాబట్టి మేము గమనిస్తూ ఉంటాం పేరెంట్స్లో, ఏ పిల్లాడైతే అన్ని రకాలుగా అంటే డిసిప్లిన్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, బిహేవియర్ పరంగా కానీ ఓవరాల్గా డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అంటే, ఏ పిల్లాడి పేరెంట్స్ అయితే టైం స్పెండ్ చేస్తున్నారో పిల్లాడితో, ఆ పిల్లాడు చాలా బాగుంటున్నాడు. మనీ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, టైం. మాకు టైం లేదండి, పిల్లల్ని చూసుకోవడానికి టైం లేదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ దగ్గరే వదులుతాం కదండి, తప్పు. 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. ఒక పక్క స్కూల్ టీచర్స్, ఇంకొక పక్క పేరెంట్స్, ఇద్దరు కలిస్తేనే మన బిడ్డల యొక్క ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేసిన వాళ్ళం అవుతాం. ఎంతసేపు మీరు స్కూల్ పైనే డిపెండ్ అయితే మన పిల్లాడి 50% గ్రోత్ ఉంటుంది. మన పిల్లాడికి 100% గ్రోత్ కావాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి టైంని కొంత స్పెండ్ చేయండి. మొబైల్ పక్కన పెట్టేసి టైంని కొంచెం ఆ స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా. మీకు మీ పిల్లాడి యొక్క అన్ని, వాళ్ళు ఎక్కడ టాలెంట్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది అనేది తల్లికి తెలవాలి. ఆ విధంగా మనము ట్రైన్ అవ్వాలి. ఫస్ట్ పిల్లలందరూ కరెక్ట్గా ఉన్నారు, నిజంగానే చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బ్రిలియంట్గా ఉన్నారు. మారాల్సింది పేరెంట్స్. ఓకే అండి, మా ఆహ్వానాన్ని మన్నించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మీరు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you so much, ma'am. Dear parents, certain memories are celebrated in a difference, and one such ceremony is kindergarten graduation. When a tiny tot completes his or her tenure and prepares them to step into a completely new world. Our beautiful and smart little roses interact access to all the UKG children. Let us start. Fill in the water bottle. What is that? Parents, I'd like to keep on clapping for all the children. Second runner-up, balance on the beach. Keep on clapping. Keep on clapping, parents. 1, 2, 3. V. Geetika. She is dedicated to environmental conservation and actively participates. Second runner-up, chocolate jump. R. Harshita. She is an active learner. Second runner-up, chocolate jump. M. Aishwarya.
M. Charan Sai, attitude in the face of challenges, inspire his peace to never give up. Second runner-up, Raja. Ready, sir? Once more, please, sir. Sit down.
Mirchan sir, ready sir? Smile sir, once more please. Wait, అలాగే ఉండండి. దుర్గా మేడం సార్, రెడీ సార్? వెయిట్ సార్. Of their lives, they'd like to say something very special to you. మేడం ఇంకా కూర్చోండి. మీ హెడ్ వచ్చేస్తుంది మేడం, ఇంకా బ్యాక్ వచ్చి మీ హెడ్ వచ్చి. ఇంకా గట్టిగా. మీకు కావాలంటే మీరు కూడా చిన్నపిల్లలకు మారి బాగా అల్లరి చేయాలి. మీరు బాగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా బాగా డాన్స్ చేస్తారు, అవును కదా? కాబట్టి అందరూ ఎంజాయ్ చేయండి, మీ ప్లేసెస్లోనే ఉండండి, మీకు అందరికీ వీడియోస్ వస్తాయి మళ్ళీ. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, బాగా క్లాప్ చేయండి. పిల్లలందరూ చూసేది క్లాప్స్ కోసమే. మేము ప్రాక్టీస్ ఇచ్చేటప్పుడు కూడా అలాగే చెప్తాం, మీరు బాగా డాన్స్ చేస్తారు, అందరూ క్లాప్స్ ఇస్తారు నాన్న అని. సో మీరు కూడా అలాగే క్లాప్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. And nursery to perform Rhyme on Teddy Bear. Don't you
feel it? Whoa, yeah. Whoa, whoa. Can you feel it? Can you feel it? Whoa, yeah. Oh, every night she goes, so say oh, that I like that. You do a baby, little time, ooh, we out it all. 1, 2, 3, to the 4. He was worried about them because they always fought amongst themselves. side వచ్చండి. They always fought amongst themselves. And gave each one a stick. The man gave 2 sticks to each of them. They broke them also easily. Then he gave them 3 sticks each. They struggled a bit, but were able to break them too. He then gave them a bundle of 4 sticks each. It was very difficult and none could break them. హలో Again. సరేనా And well. Thank you. Hello? So, together we can do so much. Thank you.
సైడ్ వచ్చా కంట్రీతో పాటు ఎంత ఇస్తాను చెప్పండి. కంట్రీ సంస్థకి పంపించాను. కంట్రీ నేను కొత్త తీసి ఇక్కడ మీరే పెట్టుకోండి. అవును పెన్ డ్రైవ్ ఇస్తాను. మీరు కొత్త Give him a big round of applause. He tried very well. Are you going to identify name? Very good. Let's see. Okay, start. Round of applause. Thank you, Isaiah Arabia. Next, UKG dance. Get ready to watch an extraordinary performance by UKG students on a remarkable Telugu. Next, call Dhanush and Tanshika team onto the stage. గట్టు మీద రామసలకావే ఓ కోరింట కెట్టుకున్న సందామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింట కెట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాటాలన్నీ చేరకపోతే కాకుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడకూరే సంసారాన్ని వేడెక్కించారే
there in our country? 28. Very good. Let's start. State names. Very good. Andhra Pradesh. Arunachal Pradesh. Assam. Bihar. Chhattisgarh. Goa. Gujarat. Very good. Himachal Pradesh. Jharkhand. Karnataka. Kerala. Madhya Pradesh. Maharashtra. Manipur. Meghalaya. Mizoram. Very good. Nagaland. Odisha. Very good. Punjab. Very good. Rajasthan. Sikkim. Tamil Nadu. Telangana. Very good. Tripura. Very good. Uttar Pradesh. Uttarakhand. Very good. West Bengal. Very good. Very good. Super. Good afternoon, Principal and my dear friends. Today is very special day. It's a graduation day. I'm so happy to be here with all of you. 2 years ago, we walked to the school with big eyes and thin steps. We have so many. We have learned so many new things. We can read books, write words, count numbers, and even sing fun songs and stories. I'm so happy and proud. I want to say a very big thank you for all my teachers, for their hard work and care. A very big thank you to our principal, Radhika ma'am, Dr. B.G.K. Murthy garu, who make sure we have great place to learn and grow. Thank you. Zubi dubi baramba, zubi dubi nache, Cupid Superman. Zubi dubi bamba, zubi dubi baramba, zubi dubi nache, Cupid Superman. Shahon pe patte ga rahe hai, puro pe bhavre ga rahe, diwar khede ga rahe hai, ye panchi ga rahe. जैसा फिल्मों में होता है हो
Anushri, what is this? That wall of China. Sridikshu, what is this? Machu Picchu, Peru. Thank you everyone. Let's welcome UKG students. Walking Give them a big round of applause for an awesome performance. Next, I would to call in Naga Karthik. Everyone, నా పేరు కృష్ణవేణి. నేను యూకేజీ నాగ కార్తికేయన్ వాళ్ళ మదర్ని. మన పిల్లలు మన ప్రవర్తన బట్టి ఎలా వాళ్ళు ఉంటారో అనేది సారు మేడం ప్రిన్సిపాల్ సార్ అందరూ చెప్పారు. అది ఖచ్చితంగా నేను ప్రాక్టికల్గా నేను చూస్తానన్నమాట. మన పిల్లలు మనం ఇంట్లో ఏం మాట్లాడుతున్నా మన బిహేవియర్ ఎలా ఉంది పట్టే ఈవెన్ ఎందుకంటే మా పిల్లలు ఆడే విధానంలో నేను చూస్తాను ఇంట్లో వాళ్ళు మనం ఏం చేస్తేనే అది చేస్తాను. సో దయచేసి పేరెంట్స్కి చెప్పడం ఒకే పిల్లల దగ్గర బ్యాడ్ వర్డ్స్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు మనం వాళ్ళకి ర్యాష్గా చెప్పకుండా ఒక రకంగా చెప్తేనే వాళ్ళు మన దారికి వస్తారు. అంటే మనం ఏ విధంగా వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతామో సో వాళ్ళతో మనతో బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రాధిక మ్యామ్ చెప్పారు ఎప్పుడు ఒక హ్యాండ్తోనే
చప్పట్లు అనేది సౌండ్ రాదని, ఇది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ అనమాట. మేడం వాళ్ళది 100% ఉంటే మంది 200% ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వాళ్ళ గ్రోత్ ఎక్కువ బాగా ఉంటుంది. సో పిల్లల్ని మనం ఇది అనేటప్పుడు దయచేసి పేరెంట్స్ కూడా మీరు కూడా వాళ్ళ కోసమని ఒక టైమింగ్ సెట్ చేసుకొని వాళ్ళకి ఫ్యూచర్లో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకంటూ ఒక టైమింగ్ మనం కేటాయించాలని. ఒక 24 అవర్స్లో ఒక 2 అవర్స్ మన పిల్లల కోసం మనం కేటాయించలేమా? ఒకసారి అందరికీ వందనాలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరూ సంతోషంగా ఉన్నారా? రెస్పాన్స్ రావట్లేదే. ఉన్నారా? నేను చర్చ్లో పాస్టర్గా ఉన్నాను కాబట్టి ఎప్పుడు నేను స్టార్ట్ చేసేది అందరూ సంతోషంగా ఉన్నారా. ఈరోజు అయితే మనం అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మన యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ స్టేజ్ మీద ఎక్కడ మనకు ఒక గర్వంగా ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ టు స్టాండ్ ఓవర్ హియర్ on behalf of my family, on behalf of the school as well. I am Aradhya's mother. I was asked to share a few experiences and thoughts with you. నేను ఒక 3 things చెప్పాలనుకుంటున్నాను. మొదటిది హ్యాపీనెస్. ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుండి ఐ కెన్ సీ అ జాయ్ఫుల్నెస్, సంతోషాన్ని, హ్యాపీనెస్ని నా పాపలో చూస్తున్నాను. ఎప్పుడూ సంతోషంగా, చాలా నాటీగా ఉండే పిల్ల, ఏ మాట చెప్పినా వినదు. ఏమైనా చెప్పాలనుకుంటే మ్యామ్ చెప్పారమ్మా, మళ్ళీ మ్యామ్ చెప్పారు, దుర్గమ్మ మ్యామ్ చెప్పారు అంటే ఇంకా అంతే అనమాట, అలానే ఒబే అయిపోతుంది. సో మనం సంతోషంగా పిల్లలకి ఆ అట్మాస్ఫియర్ అనేది మనం ఇవ్వాలి. సంతోషం, హ్యాపీనెస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ సెకండ్లీ కరెక్ట్నెస్. కరెక్ట్ చేయాలి. నేను మా హస్బెండ్ ఒక పని చేస్తున్నాము అంటే తనని రెడీ చేసేటప్పుడు అమ్మ నాన్న దగ్గర వెళ్ళి వేసుకోమా అంటే వేసుకుంటుంది. ఆ డ్రెస్ ఏమైనా, షూస్ ఏమైనా వేసుకుంటుంది. ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఏమైనా చెప్పితే అమ్మ అంత పని చేస్తుంది కదమ్మా, కదా నాన్న మీరు చేయండి, మీరు షూస్ వేయండి అని చెప్తుంది. సో ఆ కరెక్ట్నెస్ అన్నది నీకెవరినైనా నేర్పించినారు. స్కూల్లో అందరూ ఒకటిగా పనిచేస్తేనే మంచిగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పారనమాట మా పాప. సో పిల్లలు కూడా ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మనల్ని కరెక్ట్ చేసే దాన్ని కూడా మనం గమనించాలి. సో కరెక్ట్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ద థర్డ్ వన్, థాట్ఫుల్నెస్. మనల్ని థింక్ చేసే ఒక విధానాన్ని మనకు తెలియజేస్తుంది ఈ స్కూల్ అన్నది. ప్రతిదీ మనం ఆలోచించి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఏ స్కూల్ బెస్ట్, ఏది బెస్ట్ అని చూసి మనం జాయిన్ చేయలేదు. నేను తర్వాత ఓ లిటిల్ రోజ్ అంటే కాదు మమ్మీ, లిటిల్ రోజ్ కిండర్ ప్యారడైజ్ అంటుంది అనమాట. సరే కొన్ని రోజులు అయిన తర్వాత లిటిల్ రోజ్ కిండర్ ప్యారడైజ్ అంటే కాదు మమ్మీ, లిటిల్ రోజ్ గ్లోబల్ స్కూల్ ఉంటుంది. సో యూ సీ ద అడ్వాన్స్డ్ పొజిషన్స్ కానీ మాట్లాడడం కానీ we can see the improvements in the children. That is what we want actually. So I really thank on behalf of my family. I extend my heartfelt thanks to the correspondent, the principal, and especially Durga ma'am. మెట్టు పైవాలిందే పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నమ్మెలో ఇల్లే కట్టేసినావే
Thank you for the great performance. Now it is the time of giving away the winner of running race. You are a big round. Parents, you can collect your children. All the children here. K. Tanishka, winner of Fill the Bottle. B. Varshita, first runner-up of Fill the Bottle.
Please give her a big round of applause. Congratulations. Give him a big round of applause. Runner-up of musical chair. Give her a big round of applause. Next we move on to LKG category. M. Jivika Shri. First runner-up of filling the bottle. Next I call M. Janani. First runner-up of filling the bottle. Next I call Melville Pallavi Shri, winner of musical chair. Congratulations, you are a big round of applause. Thank you Principal Sir and Radhika ma'am. Now I call H. Jana, you are a big round of applause. Congratulations. Next I call Desh. Give him a big round of applause. Congratulations. Now I call P. Prediction, second runner-up of balance on the beam game. Congratulations. Give him a big round of applause. Now next I call V. Harshavardhan, second runner-up of musical chairs. Give him a big round of applause. Runner-up of filling the bottle. Give him a big round of applause. Next I call N. Nitya Priya, winner in chocolate jump. Next up A. M. Sarvika, second runner-up of chocolate jump. Chocolate jump. Give her a big round of applause. Parents, please keep on clapping. Give her a big round of applause. Congratulations. Give her a big round of applause. Congratulations. Give her a big round of applause. Parents, please keep on clapping. Only few students are there. I call next M. Mokshika, second runner-up of running race. Give her a big round of applause. Vedant Thakur, first runner-up of running race. Give him a big round of applause. Next time, give him a big round of applause. Congratulations. Next I call Pavanesh, first runner-up of round of applause. Next I call G. Lagos. Congratulations Latish. Next I call congratulations Rupesh. Round of applause. Next runner-up M. Charan Sai's mother Kumari onto the stage please. Charan Sai, runner-up of ball in the bucket game. Next we move on to the paper and ball balancing game. Ashita, Mother Priya, winner of paper and ball balancing game. Ashita's mother Priya, onto the stage please. Shilpa ma'am onto the stage please. Tanush mother Shilpa. Next I call V. Jaspika, mother Vijay Kumari. Shalini's father Kali sir onto the stage please. Big round of applause. Next I call Mohit Sai's father Dhananjay sir. Teachers and parents who are available. So much parents.
for visiting today and making this day very memorable for us and for our children. हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Smile, madam, please. Ready? Wait, sir. Wait, sir. అలాగే ఉండండి. Once more చూడండి, లాస్ట్ స్మైల్.